హాయ్ గైస్ అందరు వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం అయితే GoPro Hero 10 బ్లాక్ అయితే తీసుకోబోతున్నాం. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే రాబోతుంది ఆర్డర్. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తాను, ఎందుకంటే డెలివరీ అడ్రస్ అయితే అక్కడ పెట్టాం అనమాట. సో వెళ్ళి అక్కడైతే రిసీవ్ చేసుకోవాలి. వితౌట్ ఎనీ డ్యూస్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. మా ఫ్రెండ్లో ఇంటికి అయితే వచ్చాను అనమాట. సో తను ఏంటంటే యాక్చువల్ పడుకుని బెడ్ డెలివరీ వచ్చినప్పుడు. సో డెలివరీ కోసం హబ్కి అయితే వెళ్ళాం. హబ్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అవుట్ డెలివరీ కదా. సో డెలివరీ ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చారనమాట. ఆ డెలివరీ ఏజెంట్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. అతను డాక్ యార్డ్ దగ్గర అయితే ఉన్నాడు, కృష్ణా గేట్ దగ్గరికి. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ అయితే అక్కడ స్టార్ట్ అయిపోయాం. సో డాక్యార్డ్కి కూడా వచ్చేసాం అనమాట. అండ్ ఇక్కడికి వచ్చి డెలివరీ ఏజెంట్కి ఫోన్ చేస్తే కృష్ణ గేట్ దగ్గర రమ్మన్నాడు, అక్కడికి అయితే వెళ్ళాం. సో ఇదే మనకు కొత్త GoPro Hero 10 అయితే అతనైతే అన్బాక్సింగ్ చేస్తున్నారు. నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను, ఎందుకంటే ఆబ్వియస్లీ నేనైతే వాయిస్ ఓవర్ చేస్తున్నాను కదా. సో ఆడియో అయితే ఏం రాదు అండ్ టైం వేస్ట్ స్లోగా వెళ్ళడం వల్ల. సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను అనమాట. సో నేను ఆల్రెడీ GoPro Hero అన్బాక్సింగ్ కూడా ఛానల్ అయితే పెట్టాను. ఎవరైతే చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ ఆల్సో పైన ఐ కార్డులో అయితే పెడతాను. డెలివరీ అతను అయితే మొత్తం చెక్స్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఫ్లిప్కార్ట్ కూడా ఫోటో అయితే పెట్టాడు. మేము ఓకే అనుకుంటే మాకు డెలివరీ అయితే ఇచ్చారనమాట. సో ఆ GoPro తీసుకుని ఇంకా వెనక్కి రిటర్న్ అయితే అయిపోయాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, ఎందుకంటే దగ్గరలో ఆలిల్లే ఉంది. మన GoPro Hero 10 బ్లాక్ లోపలికి ఒకసారి ఓపెన్ చేసేద్దాం. మొత్తం పార్ట్స్ అన్ని పీకేద్దాం, విప్పేద్దాం. నేను ఆల్రెడీ దాంతోపాటే కేస్ కూడా ఆర్డర్ చేశాను అనమాట, యాక్షన్ ప్రోది. అండ్ ఇప్పుడైతే GoPro Hero 10 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో నాకు ఇందులో మెయిన్గా నచ్చింది ఏంటంటే GoPro Hero 9లో మనకి కేసింగ్ అయితే ఇచ్చారు, బట్ దీంట్లో మనకి Hero 12 ఎలా అయితే ప్యాకింగ్ చేశాడో అలాగే చేశారు అనమాట. కేస్ ఏమి ఇవ్వలేదు మనకి. సో నాకు అది అసలు నచ్చలేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ కేసెస్ ఉంటే కొంచెం ఎక్కడికైనా క్యారీ చేయడానికి బాగుంటుంది. సో మొత్తం మనకి పేపర్ ర్యాప్ అయితే చేశారు. ఈ ఫ్రాంక్ నాకైతే GoPro Hero 9 ప్యాకింగ్ బాగా నచ్చింది, ఎందుకంటే దానికి కేస్ అవన్నీ ఇచ్చారు కదా. సో GoPro అయితే ఆన్ చేసేసాను అండ్ GoPro సెటప్ చేసినాక ఎలాగైతే ఉందన్నమాట కేస్కి. అండ్ తర్వాత హెల్మెట్ మౌంట్ కూడా సెట్ చేసేస్తాను ఇప్పుడే, టైం అయితే వేస్ట్ చేయను. ఈ వచ్చేసరికి GoPro Hero 9 కేసెస్ Hero 10 కూడా యూజ్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ది ఏదో ఓల్డ్ క్యామ్ అంట. సో అదైతే చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. అయితే ఇది మొత్తం రీల్ మీద వర్క్ అవుతుంది. అండ్ హెల్మెట్కి అయితే సెట్ చేస్తాను. మన GoPro Hero 10 అయితే కొంచెం ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఒకసారి హెల్మెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. సేమ్ మన GoPro Hero 9 ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఇప్పుడైతే GoPro వ్యూకి వెళ్ళిపోదాం, క్వాలిటీ ఎలా ఉందో కూడా చూడండి. సో ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మనకి GoProకి సపరేట్గా అటాచ్ చేసిన మానో మైక్ నుంచి అయితే వస్తుంది. ఆడియో బాగానే వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో వీడియో క్వాలిటీ కూడా ఒకసారి చెప్పండి. నేను ఒకసారి ఇంటికి వెళ్ళినాకైతే చెక్ చేసుకుంటాను క్వాలిటీ ఎలా ఉంది ఏంటని. ఇది వచ్చేసరికి నైట్ టైం, మార్నింగ్ వ్యూ తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే GoPro వచ్చింది ఈవినింగ్ వచ్చింది. అటు బ్యాటరీ కూడా లేదు దీంట్లో అసలు. సో దానివల్ల ఛార్జింగ్ పెట్టాము, బాగానే వస్తుంది అనుకుంటున్నాను నేనైతే యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఆల్సో మైక్ కూడా నేను తర్వాత చేంజ్ అయిపోతున్నాను, ఇదైతే ఉండదు. మనకి మార్నింగ్ అన్న ఇప్పుడే బాగా తెలుస్తుంది యాక్చువల్గా నైట్ టైం క్యామ్ ఎలా పర్ఫామ్ చేస్తుందని. సో మంచి టెస్టింగ్ అనుకొచ్చింది. ఐ హోప్ క్వాలిటీ బాగానే వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు కూడా బాగానే కనబడుతుంది అనుకుంటున్నాను. ఛానల్ తర్వాత క్విక్ యాక్షన్ బటన్ నొక్కుంటూ GoPro రికార్డింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాస్టాల్జియా అబ్బా. మీరు అడగొచ్చు GoPro Hero 9 ఉండేది కదా ప్రీవియస్గా, అది ఉండగా Hero 10 ఎందుకు కొన్నాను అనేసి. నేను దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను, డెడికేటెడ్ వీడియో చేసి అయితే పెడతాను ఛానల్లో, ఒకసారి అయితే చూడండి. నాకు తెలిసి ఒక 1 వీక్ అలా వస్తుంది ఆ వీడియో అయితే. సో ఆ రీజన్ వల్ల నేను GoPro అయితే Hero 10 అయితే కొన్నాను. ఆ వీడియో చెప్పాను కదా, ఒక 1 వీక్లో అయితే పక్కా అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఫోటో బ్లాగింగ్ కూడా ఎందుకు అప్లోడ్ చేయట్లేదు కూడా దాంట్లో చెప్తాను రీజన్ అయితే. ఇంటికి వెళ్ళి నాకు చూడాలి Hero 10కి Hero 10కి క్వాలిటీ ఏం డిఫరెన్స్ ఉందో ఏంటో, ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ ఇది. దీంట్లో వచ్చేసరికి మనకి GP2 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. మనకి Hero 9లో వచ్చేసరికి GP1 ప్రాసెసర్, దీంట్లో GP2 ప్రాసెసర్. అంటే ప్రాసెసింగ్ అయితే కొంచెం పెరిగింది, దానివల్ల ఇమేజ్ క్వాలిటీ లైక్ వీడియో క్వాలిటీ ఏమైనా పెరుగుతుందో లేదో కూడా చూడాలి. అండ్ నేను ఇంకా ఈ వీడియోతో అయితే వస్తాను, కొన్ని డేస్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ క్యామ్ వచ్చేసరికి ఒక ట్రిప్కి వెళ్ళబోతుంది ఇప్పుడు. మా ఫ్రెండ్ కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళబోతున్నాడు.
సో తను రికార్డింగ్ చేసుకోవడానికి క్యామ్ అడిగాడు ఆల్రెడీ, కొనక ముందే అడిగేశాడు. సో అతనికి ఇచ్చేసిన తర్వాత మొత్తం వీడియోస్ రికార్డ్ చేసుకుంటాడు. అయిన తర్వాత ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ మోటో బ్లాగ్ అగైన్. అండ్ బైక్ రివ్యూస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, బైక్ రివ్యూస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో అయితే ఎక్కువ అదే బైక్ రివ్యూస్ వెళ్తున్నాయి, బైక్ రివ్యూస్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. అందుకే మీకు ఏ బైక్ రివ్యూ కావాలో ఏంటో కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. బై దట్ ఐ విల్ నో ఏ బైక్ రివ్యూ కావాలనుకుంటున్నారు మీరు ఏంటి అనేసి. సో మర్చిపోకుండా కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఇంకోటి చెప్పడం అయితే మర్చిపోయాను ఏంటంటే, మనకి గోప్రో హీరో 9కి హీరో 10కి ఏంటంటే మనకి గోప్రో హీరో 9కి హీరో 10కి పెద్ద మేజర్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. మ్యాక్సిమం ఒకటే, మనకి యాక్సరీస్ కానీ మోడ్స్ కానీ బ్యాటరీస్ కానీ మొత్తం ఒకటే అనమాట సెటప్కి. సో హీరో సెటప్ కావాలనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, పైన కార్డ్స్లో అయినా లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయినా ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు అయితే సెటప్ చేసుకోవచ్చు. దాంట్లో యూజ్ చేసిన యాక్సరీస్ దీంట్లో కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ నేను వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కూడా నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా, బాయ్ బాయ్, పీస్ అవుట్.